నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుండి కూటమి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ నామినేషన్ దాఖలు చేశారు. కందుల దుర్గేష్ లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇది నాంది పలకం. ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికి 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. 5 సంవత్సరాల క్రితం శ్రీ శేషారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే రోడ్లు లాంటి డ్రైనేజీలు లాంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేని దుస్థితిలోకి ఈ నియోజకవర్గాన్ని నెట్టివేసింది ప్రభుత్వం. ఎవరూ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరూ కూడా ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో పూర్తిగా విఫలం చెందారు. చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇవ్వడం కానివ్వండి, చిన్నకాశీకి వంతెన ఏర్పాటు చేయడం కానివ్వండి, పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రధానంగా రోడ్లుంటే డ్రైన్లు లేవు, డ్రైన్లుంటే రోడ్లు లేవు. ఏ రకంగానూ కూడా అభివృద్ధి లేనటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్లీ పట్టాలెక్కించాలంటే, మళ్లీ అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే, నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అగ్రగామి నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లాలంటే 3 పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తే పైన ఎటు ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆ పైన ఉంటే కిందక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి విధంగా 2 ప్రభుత్వాలు కలిసి సరైనటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్ముతూ ముఖ్యంగా శేషారావు గారి యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వారు కానీ, తెలుగుదేశం వారు కానీ, జనసేన వారు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఇక్కడ గెలుపు మంద కావాలనేటువంటి మాటతోటి ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా కార్యకర్తలు ముఖ్యంగా వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాంజలి తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే చిన్న పిలుపుతోటి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ కూటమి విజయం సాధించాలి, ఈ నిడదవోలు నియోజకవర్గం మళ్లీ అభివృద్ధిలోకి రావాలనే కాంక్షతోటి వారు చూపించినటువంటి గ్రామాభిమానాలకి, ఆదరణకి మరొకమారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక ప్రజా వెలువలా సాగింది. ఇంచేతంటే అందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఈ కూటమిని ఆశీర్వదించారు, దుర్గేష్ గారిని ఆశీర్వదించారు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల దుర్మార్గపు పాలన, స్థానిక సంస్థలతో సహా మరి కార్యక్రమాల నిర్వహణలో భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వేళ ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం, ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో మంచి జరగబోతా ఉంది. అది జరిపించుకోవడానికి మనం అందరం కూడా రోడ్డు మీదకి రావాలి అని రోడ్డుపైకి వచ్చి ఈవేళ కార్యకర్తలు, నాయకులు లేకపోతే అభిమానులే కాదు ప్రజానీకం కూడా ఈరోజు వెల్లువల రోడ్డుపైకి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఎంత విజయం చేకూర్చారంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నది ఒక అఖండ విజయం అన్నది నేను తెలియజేస్తూ, వైసీపీ నామరూపాలు లేకుండా దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోబోతుంది అన్నది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, వెన్నుపోటు అనే పదాన్ని పేటెంట్ హక్కుగా పెట్టుకున్న చంద్రబాబు మరోసారి ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆర్జీఓ కార్యాలయంలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 2019లో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. 2019 నుంచి 24 దాకా నా సాయి శక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా సాయి శక్తుల నేను ప్రయత్నం చేయడం జరిగింది. చాలా సీనియర్ నని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు 650 వాగ్దానాలు అనేదానికన్నా అబద్ధాలు అనొచ్చు. ప్రజల దగ్గర అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుని
2014 ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. వెన్నుపోటు అనేది పేటెంట్ గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆచంట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి రంగనాథరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు వాసుబాబు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రసాద్ రాజు మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకున్నామని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించవలసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు ఉదయం 10:30కు నామినేషన్ని దాఖలు చేయటం జరిగింది. ఉదయం నుంచి నాకు సహకరించినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయాభిలాషులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నా. మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కోరుతూ ఉన్నా, మీ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం, అండదండలు, మీ యొక్క ఆశీస్సులు అందించమని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతి పౌరుడి మీద ఉంది. ఎందుకనంటే ఈ రోజున సామాన్యుడికి లబ్ధి జరిగి, ఈ రోజున మేము ఎన్నికల్లో ఓటాడటానికి వెళ్తూ ఉన్నాము అని అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు, నవరత్నాలు లాంటి కార్యక్రమాలు తీసుకొస్తాడు, మోసపోయినటువంటి ప్రజలకి అండగా నిలబడతాడని గత ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాం. కానీ ఈ ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసి మీకు లబ్ధి జరిగిందంటే, మంచి జరిగిందంటే ఓటేయండి అన్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లోనే చూస్తాం. మరి ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా ప్రతి సంక్షేమ ఫలాన్ని నేరుగా అందించడంలో ఈ 5 సంవత్సరాలు కృషి చేశాం. ప్రజలు ఖచ్చితంగా వారి ఆశీస్సులు ఇవ్వటానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. తప్పనిసరిగా వారి నమ్మకాన్ని రేపు మేనిఫెస్టోలో కూడా వచ్చే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతూ ఉన్నామో కూడా చెప్పి ఎన్నికలకు వెళ్తాం. అందువల్ల ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసి ఈ రోజున మళ్ళీ కొన్ని హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి మేము ముందరకే ఓటు అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల విశ్వాసం ఉంది. అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాలు ఈ నరసాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రగతిని గతంలోనే వివరించున్నాం, ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఈ రోజున బేరీజ్ వేసుకుని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి, ఈ శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యుడికి కానీ ఎందుకు ఓటేయాలి, బేరీజ్ వేసుకుని ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని భావించి ఈ రోజున ప్రతి
గ్రామంలోని ప్రతి వార్డులోని తక్కువ టైంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు రాష్ట్రంలో ఏ పని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు సైకిల్ తొక్కుతూ నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నామినేషన్ పర్వం ఒక పక్క కోలాహలం, మరో పక్క స్వల్ప ఉద్రిక్తల నడుమ కొనసాగింది. తొలుత మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాయకుల అభిమానంతో కలిసి 11 గంటలకు నామినేషన్ కేంద్రానికి తరలి రావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. మంత్రి ఆర్ఓ కేంద్రంలో ఉండగా అటు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ భారీ ర్యాలీ చేపట్టింది. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఇటు టీడీపీ కార్యకర్తలు, అటు వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా 2 పార్టీల నాయకులు పోటాపోటీన నినాదాలతో మారుమోగింది. అదే తరుణంలో మంత్రి కారుమూరి నామినేషన్ వేసి బయటకు వస్తుండగా ఇరు పార్టీల నాయకులు పోటాపోటీ నినాదాలు చేయడంతో పోలీసులు అదుపు చేశారు. ఒకే రోజు టీడీపీ, వైసీపీ పార్టీ నేతలు నామినేషన్ వేయడంతో ఆ ప్రాంతం నినాదాలతో హోరెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ దేశాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. యూఏఈలో రహదారులపై, విమానాశ్రయాల్లో భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒమన్లో వరదల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తమిళనాడులో పోలింగ్ మొదలైంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఒకే విడత పోలింగ్ జరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్దార్ గౌతులచ్చన్న త్యాగం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న 18వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. దివంగత నేత చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ రైతు సమస్యలపై పరిష్కరించేందుకు ఇచ్చాపురం నుండి ఉమ్మడి మద్రాసు వరకు పాదయాత్ర చేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. పాదయాత్రలు మాత్రమే కాకుండా స్వతంత్ర సమరంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమాల కణిగా పేరు పొందారన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, ప్రజల కోసం, స్వాతంత్రం కోసం అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి త్యాగపురుషుడు సర్దార్ గౌతులచ్చన్న గారు 18వ వర్ధంతి ఈ రోజున. సర్దార్ గౌతులచ్చన్న గారికి మన కృష్ణా జిల్లాతో చాలా అనుబంధం ఉంది. ఆయన అనేక కార్యక్రమాలు మన కృష్ణా జిల్లాలో వచ్చి నిర్వహించడం జరిగింది. మా తండ్రి గారికి అత్యంత ప్రియమైన గురువు, రాజకీయ గురువు ఆయన. మేము గౌతులచ్చన్న గారి శిష్యులుగా చెప్పుకోవడానికే మేము ఎక్కువ ఇష్టపడతాం. మేము వాళ్ళ శిష్యులుగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాం. గౌతులచ్చన్న గారు స్వాతంత్ర పోరాటంలో అనేక సంవత్సరాలు జైలు జీవితం చేయడం కాకుండా జయాంధ్ర మూమెంట్లో రాజకీయ ఖైదీ కింద ఆయన అరెస్ట్ చేసి 1 సంవత్సరం 6 మాసాలు జైల్లో పెట్టారు. అలాగే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో కూడా ఆయన అరెస్ట్ చేసి మరి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. మరి అటువంటి నాయకుడు మత్సలేని జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. రైతు సమస్యల పరిష్కారం కోసం శ్రీకాకుళం నుంచి మద్రాసు, అప్పుడు రాజాజీగా మన ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవాళ్ళం, పాదయాత్రగా వెళ్ళి పాదయాత్రలకి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం ఆయన ఆ రోజున రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వెళ్ళి రైతు సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. ఆయన మండల కమిషన్ సిఫార్సులు, మురళీధరరావు కమిషన్ సిఫార్సులు, బీసీల యొక్క భవిష్యత్తు కోసం 2 కమిషన్లు వేస్తే ఆ కమిషన్లు చాలా కాలంగా ఎవరు ఇంప్లిమెంట్ చేయకపోతే గౌతులచ్చన్న గారు నిరంతరం ఆయన ఆఖరి దశలో ఈ మండల కమిషన్ సిఫార్సుల కోసం పోరాడుతుండేవాళ్ళు. మరి అది ఇవాళ రోజున ఆ సిఫార్సులు అమలు చేయడం వల్లే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మనం పొందగలుగుతున్నాం. ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఆయనకి ఎంత రాజకీయంగా ఎంత పట్టుండేదంటే, ఆయన రాజకీయ గురువు అయినటువంటి ఆచార్య రంగా గారు ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన్ని పార్లమెంటు సీట్లు గెలిపించడం కోసం లచ్చన్న గారే 2 స్థానాల్లో పోటీ చేశారు. యాజ్ ఏ పార్లమెంట్ మెంబర్గా, ఎమ్మెల్యేగా.
2 కూడా గెలిచాడు ఆయన. ఆ రోజుల్లో రికార్డ్ అది. ఆయన ఊహించినట్టుగానే రంగా గారు చనిపోయారు, ఇది ఓడిపోయారు. ఓడిపోతే ఆయన తీసుకొచ్చి ఆయన ఎంపీ స్థానాన్ని రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ రప్పించి ఆ ఎన్నికల్లో గురువు గారిని రంగా గారిని నుంచోబెట్టి గెలిపించినటువంటి సామర్థ్యం. రంగా గారికి ఆ జిల్లాకి ఏ సంబంధం లేదు, కానీ అది లచ్చన్న గారి యొక్క ఆయన సుదీర్ఘమైన పోరాటం చేశాడు బీసీల అభ్యున్నతి కోసం. ఆయన ఐక్యం చేయటం వల్లే బీసీలో ఒక ఐక్యత అనేది ఏర్పడింది. మేము కూడా రాజకీయ జీవితంలోకి రాగలిగామంటే గౌతు లచ్చన్న గారి ప్రేరణతోటే, ఇన్స్పిరేషన్ ఆయనే. నేను చిన్నప్పటి నుంచి కూడా గౌతు లచ్చన్న గారి దగ్గరే ఉండేవాడిని. నేను 68లో లచ్చన్న గారి దగ్గరికి వెళ్ళిపోయాను. లచ్చన్న గారికి ఆ రోజుల్లో బహుజన ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నేను వెళ్ళి ఆ బహుజన పేపర్ని, అంటే బీసీల కోసం ఆ పేపర్ నెట్టుకోవడైనా, ఆ పేపర్ నడపడంలో నేను కూడా ఆయన దగ్గర కొంతకాలం పనిచేశాను. మరి అటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేయాలి. ఆదర్శం అంటే ఏ రకమైన అవినీతికి పాల్పడకుండా, ఏ రకం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పాడు చేస్తారో వాళ్ళ మీద పోరాడుతూ నిరంతరమైన ఆయన చేసిన పోరాటం ఏంటంటే, ఎవరికైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీలో గౌతు లచ్చన్న గారు లెగిస్తే సింహగర్జనలాగా ఉండేది. ఆ రోజుల్లో పత్రికలన్నీ కూడాను మరి లచ్చన్న గారి గురించే ఎక్కువగా ఉండేది. కారణం ఆయన క్యారెక్టర్. అటువంటి మహనీయుడిని మనం ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేస్తే రాజకీయాలు చాలా బాగా ఉంటాయి. అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ మనం మచిలీపట్నంలో కూడా ఆయనది చాలా పెద్ద ఎత్తున మనం విగ్రహావిష్కరణ చేశాం. ఆ విగ్రహావిష్కరణకి గవర్నర్ గారు వచ్చారు. ఆ రోజున ఎన్టీ తివారీ గారు వచ్చారు. చాలామంది నాయకులు వచ్చారు. వచ్చి చాలా ఘనంగా చేశాం. అది లచ్చన్న గారి జీవితంలో మచిలీపట్నంతో ఉన్న అనుబంధంతో, మా కుటుంబంతో ఉన్న అనుబంధంతో చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్తుంది. మరి అటువంటి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించడానికి మరి మాజీ మంత్రివర్యులు, మరి శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి కొల్లు రవీంద్ర గారు, అలాగే బండి రామకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమానికి చాలామంది ఇచ్చేశారు. అందరికీ పేరు పేరున మరి గౌతు లచ్చన్న గారి స్ఫూర్తితో నడవాలని చెప్పి మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసుకుని నివాళులర్పించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు మరి మొట్టమొదటి నుంచి కూడా లచ్చన్న గారి విగ్రహాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన జయంతిని, వర్ధంతిని కూడా మరి ఇక్కడ నిర్వహించుకోవడం, ఆయన యొక్క జీవిత విశేషాలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం, అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు మరి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి లచ్చన్న గారు ఏ రకంగా అసెంబ్లీలో ఆనాడు ఒక విలువలతో కూడినటువంటి సమావేశాలు అసెంబ్లీలో జరిగాయి. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వావిలాల గోపాలకృష్ణ గారు కానీ, ఇలా అనేక మంది మేధావులు అసెంబ్లీలో రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుని ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునేవాడు. అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కూడా ఆ రోజున పెద్దల మాటకి కట్టుబడి ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు బూతుల పురాణాలు, వ్యక్తిగత జీవితాల మీద దుర్భాషలు తప్ప ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. తిరిగి మళ్ళీ అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రావాలి. తిరిగి మళ్ళీ మన రాష్ట్రంలో నిజమైనటువంటి చర్చలు జరిగే అసెంబ్లీని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. మరి అందుకనే ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రానికి ఒక చక్కటి దిశ నిర్దేశించగల, ఒక శాసనాల్ని తయారు చేయగల శాసన సభ్యుల్ని మీరు ఎన్నుకోవాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.